నోవాహు స్పెషల్ ఏంటంటే దేవుడు పడవని కట్టమంటే ₹1 ఎవరు నడకుండా సొంత ఖర్చులతోటి కట్టాడు. కట్టమన్నవాడు దేవుడే. దేవుడు పనోళ్ళని ఇలా, కలపీలా, మిషనరీ ఇలా, సహాయం చేయలా, డబ్బులు ఇవ్వలా. అసలు దేవుడు కట్టమన్నాడు కానీ ఏమీ ఈగిపోతే సొంత ఖర్చుతోటి తనే కట్టాడంట. ఎలాంటి వాడు నోవాహు అంటే దేవుడు చెబితే ఎంత అయింది, వామ్మో నా వల్ల ఇద్దా, ఇదంతా నేనే పెట్టుకోవాలా, ఇదంతా నా ఒక్కడి వల్ల అనుకోలేదండి. ఓడ కట్టు అంటే వచ్చి ఏ విధంగా కట్టాలో ఆలోచన చేసి దేవుడు చెప్పిన పనిని చేశాడంతే. ప్రతి కుటుంబంలో కూడా భార్య భర్తలు ఒకే మాట మీద ఉండాలి, బిడ్డలు కూడా వాళ్ళు చెప్పినట్టు ఉండాలి. ఎలాంటి కుటుంబాల్లో అలాంటి పరిస్థితి ఉండిద్దో, వారు వ్యాపారం చేసినా, వారు బిజినెస్ చేసినా, వారు వ్యవసాయం చేసినా, వారు ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా దేవుడు దాన్ని చెయ్యునుగాక.